అందరికీ నమస్తే అండి. చాలామంది ఉద్యోగం గురించి అడుగుతూ ఉంటారు. మేము ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వస్తామా లేదా? మేము ఉద్యోగం ద్వారా డబ్బులు సంపాదించుకోగలమా లేదా? అని చెప్పేసి చాలామందికి చాలా రకాల ప్రశ్నలనే ఉంటాయి. సో అసలు ఉద్యోగంలో బాగుండాలన్నా, ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉండాలన్నా, మంచి డబ్బు సంపాదన ఉండాలన్నా కూడా ఎటువంటి గ్రహాలను చూడాలి? కేవలము 10వ స్థానము లేకపోతే 10వ స్థానాధిపతి కాకుండా కారకుడిని కూడా చూడాలి. అసలు 10వ స్థానానికి ఎందుకు ఇంతమంది కారకత్వ గ్రహాలు ఉన్నాయి? అసలు 10వ స్థానానికి ఈ గ్రహాలే ఎందుకు కారకత్వం వహిస్తున్నాయి? ఈ గ్రహాలు బాగుంటే మనకి ఉద్యోగ స్థానం బాగుంటుందా? మనకి ఉద్యోగం అనేది ఈ గ్రహాలు బాగుంటే బాగుంటుందా అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. చాలామంది సమస్య ప్రజెంట్ ఉద్యోగమే అండి. ఎందుకంటే మన కడుపు నిండాలి అంటే మనం ఉద్యోగం చేయాలి, కష్టపడాలి. అసలు ఈ ఉద్యోగం అనేది ఎన్నో స్థానం బట్టి చూస్తారు. జ్యోతిష్య శాస్త్రం పరంగా మనం ఒకరి జాతకంలో 10వ స్థానాన్ని అలాగే 6వ స్థానాన్ని ఉద్యోగానికి సంబంధించిన స్థానం కింద పరిగణించాలి. ముఖ్యంగా సర్వీస్ అనేది 6వ స్థానాన్ని సూచిస్తుంది కాబట్టి 6వ స్థానము 6వ స్థానాధిపతిని కూడా మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే మనం ఉద్యోగం చేస్తున్నాము అంటే ఒకరి కింద పనిచేస్తున్నాం కదా, అందుకు. రెండవది 10వ స్థానం కూడా చాలా ముఖ్యము. 10వ స్థానము వాళ్ళు సొంతంగా పెట్టుకున్న బిజినెస్నైనా సూచిస్తూ ఉంటుంది. అలాగే చాలామంది సొంతంగా కంపెనీలు పెడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు ఎవరి కింద పని చేయకుండా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. సో వారికి సంబంధించినది ఈ 10వ స్థానం అన్నమాట. సో 10వ స్థానము 6వ స్థానము చాలా ముఖ్యమైన స్థానాలు. ఇంకొకటి ఏంటంటే భవాత్ భవము బట్టి చూస్తే ఈ 10వ స్థానం నుంచి 10 లెక్క పెడితే వచ్చేది 7వ స్థానం. సో 7వ స్థానం కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ముఖ్యంగా ఏ స్థానం బాగుండాలి? ముఖ్యంగా 10వ స్థానం అనేది బాగుండాలి, 10వ స్థానాధిపతి బాగుండాలి, 6వ స్థానాధిపతి బాగుండాలి, 6వ స్థానం బాగుండాలి. అసలు బాగుండడం అంటే ఏంటి? ఎప్పుడైనా సరే ఒకటే అండి, ఈ ఏ స్థానం గురించి మాట్లాడుతున్నామో ఆ స్థానాధిపతి గనక అదే స్థానంలో ఉన్నా, లేకపోతే ఆ స్థానాధిపతి గనక ఆ స్థానాన్ని చూస్తున్నా కూడా ఆ స్థానం చాలా బలంగా ఉన్నట్టు లెక్క. అలాగే ఎప్పుడైతే ఈ స్థానాధిపతి ఎవరైతే ఉంటారో వారు ఇతర గ్రహాల చేత ఇబ్బంది పడకుండా ఉండాలి. ఉదాహరణకి మీది వృషభ లగ్నం అనుకోండి. వృషభ లగ్నానికి 10వ స్థానాధిపతి శని. సో 10వ స్థానాధిపతి ఈ 10వ స్థానంలో ఉన్నారనుకోండి. సో 10వ స్థానం అనేది చాలా బలంగా ఉంది అని పరిగణించాలి. ఒకవేళ ఇదే 10వ స్థానాధిపతి ఏ మేషరాశిలో ఉండి ఏ కేతువుతో ఉన్నారనుకోండి ఉదాహరణకి. సో కేతువు అనేది ఇబ్బంది పెట్టే గ్రహం కదా, అంటే సహజంగా వ్యతిరేక గ్రహం. అటువంటి వ్యతిరేక గ్రహంతో ఈ 10వ స్థానాధిపతి ఉండడం వల్ల సో 10వ స్థానాధిపతి వీక్గా ఉన్నట్టు. సో ఎప్పుడైనా సరే స్థానాధిపతి వీక్గా ఉన్నారనుకోండి, ఆ స్థానం కూడా చాలా వీక్గా ఉంటుందన్నమాట. ఈ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించిన బలం కూడా చాలా ఎక్కువ ఉండాలి. అసలు ఒక గ్రహానికి ఇంత బలం ఉందని ఎలా లెక్కించాలి? ఇప్పుడు మనకి యాప్స్ వచ్చాయి, చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. సో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తే మీకు షడ్బలాలు అని లేకపోతే స్ట్రెంగ్త్ ఆఫ్ ప్లానెట్స్ అని చెప్పేసి మనకి యాప్స్లో ఉంటాయి. సో ఏ గ్రహానికి ఎంత బలం ఉంది మనం చూసుకోవచ్చు అనమాట. సో ఆ గ్రహాలకి ఆ బలాన్ని బట్టి కూడా మన జాతకంలో ఆ గ్రహాలు బాగున్నట్టు మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం, కేవలం 10వ స్థానము 10వ స్థానాధిపతి చూస్తే సరిపోతుందా? కారకుడు కూడా చాలా ముఖ్యము. సిగ్నిఫికేటర్ అంటాం అనమాట. సో ఈ కారక గ్రహాన్ని కూడా చూడాలి. కారక గ్రహం చూస్తేనే, ఆ కారక గ్రహం బలం తెలుసుకుంటేనే పూర్తిగా ఎలా రాణిస్తారు ఉద్యోగంలో అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించిన స్థానానికి కారకులు ఎవరు? ప్రతి ఒక్క స్థానానికి 1 లేదా 2 కారకులు ఉంటే ఈ 10వ స్థానానికి మాత్రం 4 కారకత్వ గ్రహాలను ఇచ్చారు బృహత్పర హోరా శాస్త్రంలో. ఆ 4 గ్రహాలు ఏంటి? మొదటిది సూర్య భగవానుడు, 2 బుధుడు, 3 గురువు, 4 శని భగవానుడు. సో ఎందుకు ఈ 4 గ్రహాలనే 10కి కారకత్వ గ్రహాలుగా ఇచ్చారు? మీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ బాగుండాలి అంటే సూర్యుడు, బుధుడు, గురువు, శనీశ్వరుడు ఈ 4 కూడా ఖచ్చితంగా చాలా బలంగా ఉండాలి. బలం అంటే ఏంటి? అసలు ఈ బలాన్ని ఎలా చూడాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ సాఫ్ట్వేర్స్లో మనం చూడొచ్చు, లేదా గ్రహ బలము అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడడానికి ప్రయత్నం చేయండి. అసలు ఎందుకు సూర్యుడు, బుధుడు, గురువు, శని వీళ్ళ 4 కారకత్వ గ్రహాల కింద చెప్పడం జరిగింది?
అసలు మనం ఉద్యోగం అనేది ఎందుకు చేస్తాము? ఉద్యోగం అనేది మనం డబ్బు సంపాదించుకోవడానికి చేస్తూ ఉంటాము. మన జీవితం అనేది సుఖంగా, సాఫీగా సాగించుకోవడానికి, మన బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం అనేది చేస్తూ ఉంటాం. అసలు ఎందుకు? సరే, మనం బతకడానికి చేస్తున్నాము అంటే మనం డబ్బు సంపాదించుకోవడానికి, ఆ డబ్బుతో మనం తినడానికి, కడుపు నింపుకోవడానికి. సో ఇక్కడ డబ్బు అలాగే మన ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో వీటిల్ని సూచించే స్థానం ఏది? రెండవ స్థానము. అలాగే ఇంకొక విషయం ఏంటి, మనకి ఉద్యోగం ఉంది అంటే అది ఊడిపోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక వస్తువు ఉంది అంటే అది పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పోవడాన్ని లాస్ అంటారు. సో ఇటువంటి లాస్ని సూచించే స్థానం ఏంటి? 12వ స్థానము. సో ఈ 2వ స్థానము, 12వ స్థానము మన సంపాదనని, అలాగే మన ఆహారాన్ని, మన లాస్ని కూడా సూచిస్తూ ఉంటాయి. ఈ రెండు కూడా ఇంప్రెషనబుల్ హౌసెస్. లఘు పరాశరి ప్రకారము ఈ 2వ స్థానాధిపతి కానీ 12వ స్థానాధిపతి కానీ ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానానికి తగ్గట్టు ఆ ఇంప్రెషన్ తీసుకుని ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటారనమాట. ఎప్పుడూ కూడా మనం ఒక లాజిక్ మనం తెలుసుకోవాలి అంటే సహజంగా ఈ కాలపురుషుని కుండల ద్వారానే చెక్ చేయాలి. సహజంగా కాలపురుషుని కుండలు అంటే ఏంటి? మొదటి రాశి మేషము, వృషభము, ఇది కదా. మేషాన్నే మనం బేసిక్ పాయింట్ కింద తీసుకుని అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఉద్యోగం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఉద్యోగం అంటే 10వ స్థానం కదా ముఖ్యంగా. సో మేషరాశి నుంచి 10వ స్థానం ఏమవుతుంది? మకర రాశి అవుతుంది. సో ఈ మకర రాశిని మనం బేసిక్ రెఫరెన్స్ పాయింట్ కింద తీసుకోవాలన్నమాట. సో ఈ మకర రాశి నుంచి 2వ స్థానము, 12వ స్థానము చూడాలనుకున్నాం కదా. ఎందుకంటే మనకి డబ్బు సంపాదన అలాగే జాబ్ ఉండడం ఉండకపోవడం అనేది ఈ 12వ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. సో మకర రాశి నుంచి 2వ స్థానము, మకర రాశి నుంచి 12వ స్థానము చూడాలి. మకర రాశి నుంచి 2వ స్థానము కుంభరాశి. ఆ కుంభరాశికి అధిపతి ఎవరు? శనీశ్వరుడు. అందుకనే శనిని కారకత్వ గ్రహం కింద పెట్టడం జరిగింది. అలాగే మకర రాశి నుంచి 12వ రాశి అధిపతి ఎవరు? 12వ రాశి ఏమవుతుంది? మకరం నుంచి 12వ రాశి ధనస్సు అవుతుంది. ధనస్సుకు అధిపతి గురువు అన్నమాట. అందుకనే ఈ 10వ స్థానానికి కారకత్వ గ్రహాన్ని ఈ యొక్క గురువును కూడా పెట్టడం జరిగింది. ఇంకొక విషయం, సో ఈ 2, 12 లాజిక్ ద్వారా మనకి ఈ మకర రాశి నుంచి చూసుకుంటే 2, 12 స్థానాలకి సంబంధించిన అధిపతులు శని గురువులు కాబట్టి ఈ యొక్క ఉద్యోగ స్థానానికి ఈ 2 గ్రహాలు కూడా కారకత్వ గ్రహాలు. అలాగే మనకి ఎప్పుడు కూడా ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలి అంటే మనం ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి, మారుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు మార్పులు అనేవి ఏ ఒక్క స్థానం చూపిస్తుంది? అలా మారడము, మార్పులు అనేవి 8వ స్థానం సూచిస్తూ ఉంటుంది. సో మనం రిఫరెన్స్ పాయింట్ అనేది ఈ మకర రాశి తీసుకున్నాం కనుక, ఎందుకంటే సహజంగా మేషరాశి నుంచి చూస్తే ఈ 10వ రాశి మకర రాశి కాబట్టి ఉద్యోగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ 10వ స్థానాన్ని రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అంటే 8వ స్థానం అన్నాను కదా. సో ఈ 10వ రాశి నుంచి 8వ స్థానం ఏమవుతుందో చూడాలి. అంటే మకర రాశి నుంచి 8వ స్థానం ఏమవుతోంది? సింహం అవుతోంది. సో సింహానికి అధిపతి ఎవరు? సూర్యుడు. అందుకనే ఈ 10వ స్థానానికి ముఖ్యంగా కారకత్వ గ్రహాన్ని సూర్యుడి కింద కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క 10వ స్థానమైన మకర రాశి ఏ స్థానం నుంచి చూస్తే 8వ రాశి అవుతుంది? సో ఈ 10వ స్థానమైన మకర రాశి మిథున రాశి నుంచి చూస్తే ఈ మకర రాశి 8వ రాశి అవుతుంది. మిథునం నుంచి ఈ మకర రాశి 8వ రాశి అవ్వడం వల్ల మిథునానికి సంబంధించిన అధిపతిని కూడా మనం ఈ 10వ స్థానానికి కారకత్వ గ్రహం కింద తీసుకున్నాము. సో దీని పరంగా ఈ కాన్సెప్ట్ ద్వారా మనకి ఈ 10వ స్థానానికి కారకత్వ గ్రహాలు అనేవి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఒక ఉద్యోగం బాగుండాలి అంటే వాడికి అద్భుతమైన పూర్వ పుణ్యం అనేది ఉండాలి. కేవలం 10వ స్థానం అంటే ఉద్యోగం మాత్రమేనా? కాదు. మన కర్మ, మనం పాజిటివ్గా కర్మలు చేయాలి, మనం పాజిటివ్ కర్మను అనుభవించాలి అంటే దానికి తగ్గ పూర్వ పుణ్యం అనేది మనం చేసి ఉండాలి. సో ఆ పుణ్యాన్ని మనం 5వ స్థానం నుంచి చూస్తూ ఉంటాం కదా. సో సహజంగా మేషరాశి నుంచి 5వ స్థానం ఈ సింహము. సో మనం ఒక కర్మ చేయాలన్నా, ఒక ఉద్యోగం మంచిగా చేయాలన్నా కూడా మనకి ఈ యొక్క సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు జాతకంలో బాగుండాలి. అప్పుడు మాత్రమే మనకి ఎలా ఉంటుంది? సో సూర్యుడు ఎప్పుడైతే బాగున్నారో మనకి పుణ్యం అనేది ఉన్నట్టు, మంచి జాబ్లో చేరే అవకాశం ఉంటుంది, మంచి వృత్తిలో ఉండే అవకాశం ఉంటుంది, దాని ద్వారా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సూర్యుడు బలంగా ఉండడం అంటే ఏంటి? సూర్యుడు
తన సొంత ఇంట్లో ఉండడం, లేకపోతే సూర్యుడు ఉచ్చ రాశిలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటారు. సూర్యుడు సింహరాశిలో ఉండడం కానీ, లేకపోతే సూర్యుడు మేష రాశిలో ఉండడం కానీ జరిగితే ఖచ్చితంగా సూర్యుడు బలంగా ఉన్నట్టే. కేవలం సూర్యుడికి 2 బలాలే ఉంటాయి అంటే ఉత్తరాయణము, దక్షిణాయనం అని ఉంది కదా. సో ఎప్పుడైతే సూర్యుడు ఈ ఉత్తరాయణంలో సంచారం చేస్తున్నారో మీరు పుట్టినప్పుడు, ఆ పర్టికులర్ పొజిషన్లో సూర్యుడు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా సూర్యుడికి బలం ఉందనే లెక్కించాలి. సో సూర్యుడు ఎప్పుడైతే బలంగా ఉన్నారో వాళ్ళకి ఆ పూర్వ పుణ్యం అనేది ఉన్నట్టు. అలాగే పంచమ స్థానం కదా, అంటే సింహరాశి అనేది పంచమ రాశి కదా. సో పంచమ స్థానం క్రియేటివిటీని సూచిస్తూ ఉంటుంది. ఒకరు ఒక జాబులో మంచి స్థాయిలో ఉండాలి అంటే తక్కిన వారికన్నా కూడా స్పెషాలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మనలో ఆ సృజనాత్మకత, క్రియేటివిటీ అనేది ఎక్కువ ఉండాలి. అలా ఉండాలన్నా సూర్యుడు బాగుండాలి మన జాతకంలో. అలాగే మన ఉద్యోగంలో ఈ క్రియేటివిటీ ఉంటే సరిపోతుందా? మన మాట తీరు బాగుండాలి, మన స్కిల్స్ అనేవి బాగుండాలి. అలాగే మన ఉద్యోగంలో మంచి స్థాయికి రావాలంటే మనం ఎఫర్ట్స్ అనేవి చాలా పెడుతూ ఉండాలి. అలా ఎఫర్ట్స్ని, ఈ స్కిల్స్ని, మన కమ్యూనికేషన్ని సూచించే రాశి ఏంటి? మేషరాశి నుంచి చూస్తే మిథున రాశి. సో అటువంటి రాశికి అధిపతి అయిన బుధుడు జాతకంలో బాగుండాలి. బుధుడు వక్రించకుండా ఉండడం చాలా మంచిది. అలాగే బుధుడు అస్తంగత్వం కాకుండా ఉండడం కూడా చాలా మంచిది. బుధుడు వక్రించిన, అస్తంగత్వం పొందినా కూడా కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు తన ఉచ్చ రాశిలో, కన్యా రాశిలో ఉండడము, లేకపోతే తన మిత్ర రాశుల్లో, ఉదాహరణకి ఈ వృషభ రాశిలో, తులా రాశిలో కానీ, లేకపోతే మకర కుంభ రాశుల్లో కానీ ఉండడం, ఇది చాలా మంచిది. ఎందుకంటే బుధుడు కంఫర్టబుల్ రాశుల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఆ స్కిల్స్ అనేవి ఉంటాయి, కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళు ఎఫర్ట్స్ అనేది బాగా పెడుతూ ఉంటారనమాట. సో దానివల్ల బుధుడిని కూడా మనం ఖచ్చితంగా జాతకంలో చూడాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 10వ స్థానం కారకత్వ గ్రహాలు అనేవి ఇన్ని ఉన్నాయి కదా. సో వాటన్నిటినీ బేస్ చేసుకుని 10వ స్థానం అనేది చూడాలి. దాని తర్వాతే వర్గ చక్రాలు, మిగతావన్నీ కూడా పరిశీలన చేయాలి. సో ఇప్పుడు శనిని మనం కారకత్వ గ్రహం కింద తీసుకుంటే సో ఏం సూచిస్తుంది? శని కనుక జాతకంలో బాగుంది అంటే, సో శని ఈ మకర రాశి నుంచి 2వ స్థానాధిపతి అయిన కుంభ స్థానాధిపతి అయ్యారు కదా. సో దానివల్ల ఏమవుతుంది? వీళ్ళకి ఈ ఉద్యోగం ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోగలరు, సంపాదన అనేది ఎలా ఉంటుంది, అలాగే వీళ్ళు ఎటువంటి సంస్థలలో పని చేయగలరు, వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా శనిని బట్టి చూడాలి. సో శని మన జాతకంలో ఫర్ ఎగ్జాంపుల్ మకర కుంభాల్లో ఉన్న, శని ఉచ్చక్షేత్రమైన తులారాశిలో ఉన్న ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే శని వృషభ రాశిలో ఉన్న, అలాగే శని కనుక ఈ కన్యా రాశిలో ఉన్నా కూడా ఖచ్చితంగా బాగుండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని వక్రించి ఉన్నారనుకోండి ఒకళ్ళ జాతకంలో, వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ అనేది పెట్టుకోవాలి. మనకి గాలి ఇలా వస్తుంది అంటే మనం ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు చాలా ఫోర్స్తో ముందుకెళ్ళాలి కదా. సో వక్రించిన గ్రహాలు ఉన్నప్పుడు కూడా అటువంటి ఫోర్స్తోనే మనం ముందుకు వెళుతూ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. అంటే డబ్బు ఎలా ఉంటుంది, అలాగే మన స్కిల్స్ ఎలా ఉంటాయి, మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, మన క్రియేటివిటీ ఎలా ఉంటుంది, మన పూర్వ పుణ్యం అనేది ఎలా ఉంటుంది, వీటన్నిటిని బట్టి కూడా మన కెరియర్ అనేది ఆధారపడి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎంత నిజాయితీగా ఉన్నామో, ఎంత ధర్మంగా పనిచేస్తున్నామో అన్నది ఈ గురువుని బట్టి చూడాలి. సో గురువు బట్టి మంచి గైడెన్స్ అనేది దొరుకుతూ ఉంటుంది. మనకి కెరియర్లో మంచి మెంటర్స్ అనేవారు తగులుతూ ఉంటారు. అలాగే చాలా నేర్చుకునే అవకాశాలు అనేవి ఈ ఉద్యోగ రీత్యా కానీ లేదా వ్యాపార రీత్యా కానీ ఖచ్చితంగా దొరుకుతూ ఉంటాయి గురువు బాగుంటే. గురువు బాగుండడం అంటే ఏంటి? ఆయన గనక మీనరాశిలో కానీ ధనుర్రాశిలో కానీ ఉండడం, లేదా కర్కాటక రాశిలో ఉండడం చాలా బలంగా ఉన్నట్టు అనమాట. కుజుడికి సంబంధించిన రాశులైన మేషరాశిలో కానీ లేకపోతే వృశ్చిక రాశిలో ఉన్నా కూడా పర్వాలేదు, ఖచ్చితంగా బాగున్నట్టు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ షడ్బలాలలో ఈ గురువుకి ఎంత బలం ఉందో అన్నది మీరు ఖచ్చితంగా యాప్స్ ద్వారా చూసుకోవచ్చు. జ్యోతిష్ అనే యాప్ ఉంటుంది, లేదా జగన్నాథ హోరా అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. సో వాటిల్లో మనకి మన గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి అన్నీ కూడా వివరణ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. సో ఈ అన్ని గ్రహాలు బాగున్నాయి అనుకోండి, దాంతోపాటు 10వ స్థానము, 10వ స్థానాధిపతి బాగున్నారు అనుకోండి, ఉద్యోగంలో ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటారు, పేరు ప్రఖ్యాతలు వస్తాయి, అలాగే డబ్బు సంపాదన కూడా చాలా బాగుంటుంది.
వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం చేసే కర్మ అనేది చాలా మంచి కర్మలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఉత్తమ జన్మలనే వస్తాయి. అలాగే మనం మోక్ష మార్గంలో కూడా ప్రవేశించవచ్చు అనమాట. సో 10వ స్థానము ఈ కారకత్వ గ్రహాల గురించి మనం ఇంకా చాలా తెలుసుకోవాలి. సో కారకత్వ గ్రహాలు ఇవే ఎందుకు అయ్యాయి అన్న దాని గురించి నేను వీడియోలో చెప్పాను. సో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి స్థాయిలో ఉండాలంటే 10వ స్థానము 10వ స్థానాధిపతి వీరే కాకుండా ఈ సూర్యుడు, బుధుడు, శని అలాగే గురువు ఈ 4 గ్రహాలు కూడా బాగుండడం మంచిది. ఒకవేళ మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, గురువు బలంగా ఉన్నారా లేదా, లేకపోతే శని బలంగా ఉన్నారా లేదా, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్